హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు సండే కదా, సో సండే ఇంకా కార్తీక మాసం ఆఖరి సోమవారం కూడా వస్తుంది. సో ఇంక కార్తీక మాసం అంటే ముందుగా గుర్తొచ్చేది ఏంటి? పిక్నిక్స్, అలాగే వనభోజనాలు. సో ఇవాళ మా అపార్ట్మెంట్ అందరం కలిపి పిక్నిక్ అయితే వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది వెళ్ళాక బ్లాగ్లో అయితే చూపిస్తాను. మీరు కూడా గెస్ట్ చేయండి ఆ ప్లేస్ ఏంటి అనేది. హైదరాబాద్లోనే. ఇంకా అయితే ఇప్పుడు పిక్నిక్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మీలో ఎంతమందికి ఇలాగ వనభోజనాలకు కానీ పిక్నిక్ కానీ వెళ్ళడం అనేది ఇష్టం ఉంటుందో నాతో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి కాటన్ డ్రెస్ అనమాట. పిక్నిక్లో కొంచెం బాగుంటుంది కదా అని ఇంక ఇలా వేసుకున్నాను. సింపుల్గా బ్లాక్ బీడ్స్, ఇంకా ఇయర్ రింగ్స్, వాచ్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా అందరం కూడా రెడీ అయిపోయాము. పిక్నిక్కి వెళ్ళాక అక్కడ మేము ఏమేమి చేస్తాం ఏంటి అన్నది ఈ వ్లాగ్ మొత్తం అనమాట. వ్లాగ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి. వీడియోనైతే ఎండ్ వరకు చూస్తూనే ఉండండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా పిక్నిక్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇలా బస్సు అయితే వేసుకున్నాం అపార్ట్మెంట్ అందరం కలిపి. ఇంకా బస్కి అయితే ఇంకా ముందుగా పూజ చేసుకుని కొబ్బరికాయ అనేది కొట్టేసి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంకా బస్సు ఎక్కిన తర్వాత అందరం సీట్లో అయితే కూర్చున్న తర్వాత ఇంకా ఇక్కడి నుంచి రచ్చ అనేది మొదలవుతుంది అనమాట. ఎందుకంటే తెలిసిందే కదా, పిక్నిక్ అనేది చాలా ఒక మంచి మెమరీగా ఉంటుంది. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళడం అనేది. అలాంటిది ఇలాగా అపార్ట్మెంట్లో అందరం కలిపి వెళ్ళడం అనేది చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుందనమాట. ఇంకా మేము వచ్చేసి ఇక్కడ ఆర్టీసీ బస్ లాంటిది తీసుకున్నాము. ఇంక ఇందులోనే అందరం కూడా వెళ్ళాం అనమాట. ఒక 40 మెంబర్స్ వరకును. ఇంకో ఇక్కడ మొత్తం అంతా కూడా చలి ఎక్కువ ఉంటుందని చెప్పేసి స్వెటర్లు అవి కూడా వేసుకున్నారు. పిల్లలకు కూడా కాటన్ అది పెట్టాను. ఇంక ఇక్కడైతే బస్సు జస్ట్ ఇలా స్టార్ట్ అయింది. ఇంకా మా రచ్చ మొదలైందనమాట. ఎందుకంటే ఇంకా డ్యాన్సులు మొత్తం పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా గోల్ గోల్ చేశారనమాట. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కూడా చూసేస్తూ ఉండండి వీడియోలోనైతే. కానీ మనం ఇప్పుడు ఉన్న ఇంత బిజీ లైఫ్లో ఇలా ఒక మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడం అనేది చాలా అంటే చాలా అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు స్ట్రెస్గా ఆఫీసులు వర్కులు ఇవే కాకుండా కొంచెం ఇలా మనకంటూ కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. ప్రత్యేకించి కార్తీక మాసంలో అందరూ కూడా ఎక్కువగా ఈ పిక్నిక్స్ అవన్నీ కూడా వేసుకుంటూ ఉంటారు కదా. సో ఇంకా మేము కూడా అలాగ వెళ్ళాము. మొత్తం 2 ప్లేసెస్కి అయితే వెళ్ళాం అనమాట. ఇది వీలైతే 2 పార్ట్స్ కింద పెడతాను. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కూడా ఫర్దర్గా అప్డేట్ ఇస్తూ ఉంటాను. వీడియో మొత్తం చూసేయండి. ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళాలనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి ఒక అతి పెద్ద మెడిటేషన్ సెంటర్ అండి. అలాగే కనహ శాంతివనం అనమాట దీని నేమ్ వచ్చేసి. ఇది మనకి సిటీ అవుట్స్కట్స్లో అయితే ఉందన్నమాట. దీని అడ్రస్ అనేది నేను కింద పిన్ చేస్తాను మీకు. కానీ ఇప్పుడున్న పొల్యూషన్కి దీనికి అయితే మనం నిజంగా ఇలాంటి ఒక మంచి ప్లేస్లో అయితే వెళ్తే మంచి ఆక్సిజన్ కానీ పిల్లలకి కూడా బాగా టైం స్పెండ్ చేయొచ్చు వాళ్ళు కూడాను. ఇంక ఇందులో వచ్చేసి మనకి మీల్స్, అలాగే లంచ్, డిన్నర్ ఇవన్నీ కూడా 30 రూపీస్కే వస్తాయన్నమాట. ఎంట్రీ అనేది ఫ్రీ ఉంటుంది. మనం ఆన్లైన్లో బుకింగ్ అనేది చేసుకోవచ్చు. కొంతమంది అయితే ఇక్కడ రూమ్స్ అవి కూడా తీసుకుని ఇక్కడే స్టే చేసి మెడిటేషన్ అవి చేస్తూ ఉంటారు. ఇక్కడైతే వరల్డ్లోనే అతి పెద్ద మెడిటేషన్ హాల్ ఉందన్నమాట. ఇందులో 1,00,000 మంది ఒకేసారి మెడిటేషన్ చేసుకునేంత పెద్ద స్థలం అయితే ఉందన్నమాట. సో ఇలాంటి ప్లేస్ని అయితే చూడడం చాలా అంటే చాలా మంచిగా అనిపించింది.
ఇక్కడైతే మెడిటేషన్ హాల్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! మధ్యలో నించున్న ఆవిడైతే మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. సో, ఎలాగ మెడిటేషన్ చేయాలి, అసలు ఏంటి ఆ చక్రం, దీని గురించి అంతా కూడా చెప్తారు. అక్కడ మనకి ఇలా ట్రైనర్స్ ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా మనకి దాని గురించి మెడిటేషన్ అనేది దేనికి ఉపయోగపడుతుంది, మన శరీరం ఎటువంటి దీనికి ఉపయోగపడుతుంది అనేది నేను చెప్పడం కన్నా మీరు ఒకసారి వెళ్లి ఎక్స్‌పీరియన్స్ పొందితే కనుక చాలా అంటే చాలా బావుంటుంది. ఇక్కడ చూసారు కదా! ఇలాంటి చోట ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నిజంగా అక్కడికెళ్ళి మనం కూడా మెడిటేషన్ చేస్తే అంత హ్యాపీనెస్ వస్తుంది. ఫుల్‌గా ఆక్సిజన్ అనేది ఉంటుందనమాట. ఇంత గ్రీనరీ అది మనం సిటీస్‌లో అయితే చూడలేము. ఇక్కడ ఫోటోస్‌కి గానీ, వీడియోస్‌కి గానీ చాలా అంటే చాలా బావుంటుంది. అక్కడ స్టే చేయొచ్చు. సైకిల్స్ అవి కూడా రెంటల్‌కి ఉంటాయన్నమాట. మనం తీసుకుని ఆ లోపలంతా కూడా చూసుకోవచ్చు. ఇది మొత్తం 1400 ఎకరాల్లో అయితే ఈ కన్‌స్ట్రక్షన్ అంతా కూడా అయ్యిందనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇలాంటి చోటుకి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఆడుకోవడానికి చిన్న పిల్లలైతే కనుక వాళ్ళకి ఆడుకోవడానికి పార్క్స్ ఉన్నాయి. అలాగే లోపలే డిపార్ట్‌మెంటల్ స్టోర్ ఉంది. ఇక్కడ చూసారు కదా! ఈ చక్రంలో గనక నిలబడి మనం ఇది ఏదైనా సౌండ్ చేస్తే అది మనకి రీసౌండ్ లాగా వినిపిస్తూ ఉంటుందనమాట. ఇంకిక్కడొచ్చేసి ఇలాంటి బొమ్మలు అన్నీ కూడా ఉంటాయి. కానీ అక్కడ గైడ్స్ అయితే చాలా అంటే చాలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు మనకి దాని గురించి. ఏ పార్ట్ దేనికి మనకి ఇదవుతుంది అన్న దాని గురించి కూడా చెప్తారనమాట. ఇది చూసారా? నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. సింధూరం చెట్టంట ఇది. ఈ కాయలున్నాయి కదా! అవి వాటర్‌లో తడిపితే గనక మనం సింధూరం పెట్టుకుంటాం గదా! అవైతే అవుతాయనమాట. మొత్తము ఇంకా రకరకాల చెట్లండి. నిజంగా ఆయుర్వేదిక్‌కి సంబంధించిన అన్ని చెట్ల గురించి వాళ్ళు వివరణ చెప్తూ ఉంటారనమాట. సో, ఇదొచ్చేసి సింధూరం చెట్టనమాట. అలాగే ఇక్కడైతే కలువ పువ్వులున్నాయనమాట. ఈ మొత్తం ఈ కొలంలాగా చిన్నదుంది. అందులో అయితే ఉన్నాయి. చాలా బావుంది. మేమైతే ఎంజాయ్ చేశామనమాట. నిజంగా పిక్నిక్ అనే ఒక ఏదో పార్కులు అలా కాకుండా ఇలాంటి చోటుకెళ్ళడం వల్ల మంచి ఆక్సిజను, అలాగే పిల్లలకి కూడా వాటిలి గురించి తెలుస్తూ ఉంటాయి. యోగా ఎందుకు చేయాలి? మెడిటేషన్ ఎందుకు చేయాలి? ఏంటి అన్న దాని గురించి కూడా తెలుస్తూ ఉంటుంది గదా! చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాం. మీరెవరైనా కూడా వెళ్ళాలి అనుకుంటే కనుక కిందన నేను అడ్రెస్ అనేది ఇస్తాననమాట. మీరు వెళ్ళాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి. నిజంగా ఇలాంటి రోజుల్లో మనం ఎక్కడో కేరళలు, ఊటీలు ఇలా తిరుగుతుంటాం. కానీ ఇలాంటి ప్లేస్‌కెళ్ళడం వల్ల చాలా మంచిదని నా అభిప్రాయం అనమాట. ఎందుకంటే మనం ఎక్కడెక్కడికో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎళ్ళే బదులు మన దగ్గరలో ఉన్న వాటిని చూసి ఆనందించాలి అనేది నేను అనుకుంటూ ఉంటాను. సో, ఇంకా మేమైతే ఈ వీకెండ్ ఇలాగ ఎళ్ళాము. అనుకోకుండా వెళ్ళడం అది కూడా మొత్తము ఇలాగ ఫ్యామిలీస్‌తోని గానీ, ఫ్రెండ్స్‌తో గానీ వెళ్ళడం వల్ల చాలా అంటే చాలా ఎంజాయ్ చేశామనమాట. వీడియో అంతా కూడా చూసేయండి. కానీ వన్స్ అక్కడికెళ్తే మళ్ళీ మనకి తిరిగి రావాలనిపించదనమాట. ఎందుకంటే అంత గ్రీనరీ నిజంగా ఎంత ప్రశాంతంగుందంటే, చాలా పీస్‌ఫుల్‌గా అసలు ఎటువంటి సౌండ్స్ లేకుండా నేచర్‌ని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయాలనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇంకిక్కడైతే కొంచెం షార్ట్స్ కోసమని అలాగ వీడియో అయితే తీసుకున్నాను అనమాట. చాలా బావుంది మొత్తం అంతా కూడాను. ఇంకిక్కడొచ్చేసి ఫుడ్ గురించి చెప్తున్నానండి. ఫుడ్ అయితే చాలా అంటే చాలా మైల్డ్ స్పైసెస్‌తో ఉన్నదనమాట. చిన్న పిల్లలు కూడా తినొచ్చు. అంత బావుందనమాట ఫుడ్ అనేది. మొత్తం బ్రేక్‌ఫాస్టు, లంచు, డిన్నర్ కూడా ఉంటుందంట. సో, మీరెవరైనా వెళ్ళాలనుకుంటే ఒక 3 డేస్ ప్లాన్
ఇంకా మొత్తం మనకి గైడ్ అలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట అక్కడ. సో, ఇంక అక్కడ క్లాసెస్ కూడా తీసుకోవచ్చు. చూసారు కదా! ఇక్కడైతే మెడిటేషను 1,00,000 మంది ఒకేసారి కూర్చొని చేసుకునేంత పెద్ద స్థలం అయితే ఉంటుంది. ఇక్కడొచ్చేసి మనం మెడిటేషన్ అనేది చేసుకోవచ్చనమాట. ఈవినింగ్ టైమ్ అయితే చాలా బావుంటుంది. మొత్తం ఇదంతా లైటింగ్ అది ఉంటుంది. సో, మేము డే టైమ్‌లో ఎళ్ళాం కాబట్టి ఇలాగుందనమాట. ఈవినింగ్ అప్పుడు ఆ చల్ల గాలికి అలాగ కూర్చొని మెడిటేషన్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట దీనివల్ల. సో, ఇంకా ఎవరైనా వెళ్తే ఈవినింగ్ అప్పుడు కూడా వెళ్ళండి. ఇదొచ్చేసి సహస్రదళ పద్మం అనమాట. అంటే మొత్తం 1000 రేకులు ఉన్న కలువ పువ్వనమాట. ఫస్ట్ టైమ్ చూసాను. సో, ఇంకా అక్కడైతే అది చూసాము. చాలా అంటే చాలా బావుంది. ఒక్కటే ఉందనమాట ఆ కొలను మొత్తంలో. ఇంకా అవన్నీ తిరిగిన తర్వాత కొంచెం సేపయితే కూర్చొని అలాగా మొత్తము గేమ్స్ అవన్నీ కూడా ఆడుకున్నాం అనమాట. ఇక్కడ పిల్లలైతే డాన్స్‌లవి కూడా చేస్తున్నారు. అలాగే ఇంకా అందరం కూడా కొంచెం సేపు కూర్చొని టైమ్ స్పెండ్ చేసాం. అంత దూరం తిరిగాం కాబట్టి ఇక్కడైతే కొంచెం కూర్చుందాము అన్నట్లుగా ఇలాగ చల్లగా ఉంది కదా అని ఈ తోటల్లో అయితే వచ్చి కూర్చున్నాం అనమాట. ఇదంతా కూడా చిన్న పిల్లలు ఫార్మింగ్ చేశారు. ఇక్కడంతా కూడా ఇవన్నీ పండించినవి అంతా కూడా వాళ్ళు చేస్తారనమాట. సో, అది కూడా యాడ్ ఇక్కడొచ్చేసి పసుపు మొక్కలు ఇవన్నీ కూడా అక్కడ ఉన్న చిన్న పిల్లలైతే మొత్తం ఫార్మింగ్ అనేది చేస్తూ ఉంటారంట. ఇక్కడ వెళ్ళిన వాళ్ళు కూడా చే చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యొచ్చనమాట అందులోని. సో, అక్కడైతే మొత్తము ఇలా గార్డెన్ అంతా కూడా ఉంది. అక్కడ కొంచెం సేపయితే తిరిగాము. మొత్తం అరటి చెట్లు అన్నీ కూడా ఉన్నాయన్నమాట అక్కడంతా గూడాను. సో, మీరు మీ ఫ్యామిలీ అందరితో కూడా ఇలాగే వెళ్లి టైమ్ స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మస్ట్ విజిట్ ప్లేస్ అనే చెప్తాను. దీనికోసం అయితే మన దగ్గరలో ఉంది కాబట్టి వెళ్ళొచ్చు. మీకెవరికైనా లొకేషన్ కావాలంటే నేను కిందన డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు మ్యాప్‌లో కూడా శాంతివనం అని కొడితే మీకైతే లొకేషన్ అనేది చూపిస్తుంది. సో, మీరు కూడా వెళ్లి మీ ఫ్యామిలీ అందరితో పాటు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. చెప్పడం కన్నా అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేస్తేనే ఆ ప్లేస్ గురించి ఇంకా మీకు తెలుస్తుందని చెప్పి నేననుకుంటున్నాను. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. టేక్ కేర్ ఆల్. బాయ్.